ఇంట్లో పినతండ్రి చనిపోతే, వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఎవరు చేశారన్న పక్కన పెడదాం. వేలి ముద్రలు చెరిపేసి, రక్తం మరపలు చనిపేసి, గుండెపోటుతో చనిపోయారు అని ఒక సగం రోజంతో చెప్పి, తర్వాత గొడ్డలతో నరికేశారని చెప్పి ఇంకొక తర్వాత చెప్తే, అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ముఖ్యమంత్రి కావాలి. సొంత పినతండ్రి చనిపోతే నేనైతే ఎలక్షన్లు ఆపేస్తాను. ముందు మా పినతండ్రి ఎందుకు కనుక్కుంటాం, భయం వేయాలి. అలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. ఆల్రెడీ కేసులు ఉన్నాయి ఆయన మీద. నేను కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి కోర్టు నిర్ణయించిన దోషులా కాదనేది ఆరోపణలు ఉన్నాయి. 1000 కోట్లు దోచేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి పినతండ్రిని అత్యంత దారుణంగా ఎవరో చంపేస్తే ఎలక్షన్ల స్వాతంత్రం గుండెపోవడం చెప్తే ఎట్లా? అది దారుణం కదా. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనుకుంటున్నా, మీరు హత్య చేశారు మేము అంటల్లా. ఎవరు చేశారు మీకు ఎందుకు భయం? చేసి చేయనివ్వండి, పోలీసులు రానివ్వండి. చేసిన వాళ్ళు వెనక అసలు వెనుకలు చెడపడం ఏంటి? రక్త పరకలు చెడపడం ఏంటి? ఈ క్రిమినల్ రాజకీయాలేంటి? అలాంటి వ్యక్తులు ఉంటే మనకి ముఖ్యమంత్రులు అవడం ఏంటి? ఇది చాలా భయం వేస్తుంది. యథా రాజా తథా ప్రజ అంటారు. రాజు ఎలా ఉంటాడో కింద పాలన ఎలా ఉంటుంది. సొంత పినతండ్రి చనిపోతే వేలు ముద్రలు, రక్త పరకలు చెరిపేసే ఆలోచన, అలాంటి చర్యలు ఉన్న వ్యక్తులు ఆయన చేశారని చెప్పటం. ఎవరో ఆయనకి సొంత పినతండ్రికి సంబంధించిన మనుషులు ఎవరు చేశారు అనుకుందాం. వాళ్ళని నిలదీయాల్సింది పోయి అసలు హత్య జరగలేదన్నట్టుగా చెప్తా ఉంటే అసలు ఆలోచన విధానం మంచిది కాదు. అలాంటి వ్యక్తులు చూసి ఇందాక నేను చెప్పినట్టుగా యథా రాజా తథా ప్రజ, రాజు ఎలా ఉంటాడో ప్రజలు ఎలా ఉంటారని. వాళ్ళ కుటుంబం ఒక్కడికి సరిపోలేదు. అలా నేర ప్రవృత్తి ఉన్న కుటుంబాలు ప్రతి మన ఉంగుటూరులో కూడా వస్తే మంచిది కాదు. దానికి నేను ఒప్పుకోను. అది మనం అలాంటి ఎంకరేజ్ చేయొద్దు. నిజంగా మంచిది కాదు సమాజానికి. ఒక హత్య జరిగితే చాలా సర్వసాధారణంగా జరిగింది. మనుషులు ఎలా చచ్చిపోతారు కదా, వయసు చచ్చిపోతే ఏంటి, ముందు హత్య చేసి చచ్చిపోతే ఏంటి ఆలోచన ఉందంటే మన ప్రాణాలు ఎవరికి వాళ్ళు విలువ ఇవ్వట్లేదని అర్థం. నాకు అది ఇష్టం లేదు. ప్రాణానికి చాలా విలువ ఉంది. మన కళ్ళ ముందు ఇప్పుడు బిడ్డ సమస్యలు పడిపోయాడు.